జై పెద్దమ్మ తల్లి. హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మా ఊర్లో జరిగిన పెద్దమ్మ తల్లి బోనాలు ఎందుకు చేస్తారు తెలుగు వాళ్ళు అనేది అయితే నేను వీడియోలో చెప్తాను. పెద్దమ్మ తల్లి బోనాల వెనుక ఉన్న రహస్యం, తెలుగోళ్ళకి పెద్దమ్మ తల్లికి ఉన్న సంబంధం గురించి అయితే వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. అందరు ఎలా ఉన్నారు? ఆ పెద్దమ్మ తల్లి దీవెనలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊళ్ళో పెద్దమ్మ తల్లి గుడి అయితే 2020లో కట్టాము. మా ఊరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. ఈ పెద్దమ్మ తల్లి గుడి అయితే 2020లో మా కులపోళ్ళందరూ కలిసి అయితే కట్టించారు. గుడి కట్టినప్పుడు కూడా పూజలు ఘనంగా జరిగాయి. ఇప్పుడైతే మీరు చూస్తున్నదైతే గుడి దగ్గర హోమం చేస్తున్నారు. అలాగే హోమం కంప్లీట్ అయినాక అమ్మవారికి చీర సమర్పించడం కూడా చూస్తారు. బోనాల ముందు రోజు హోమం చేస్తారు. అలాగే అమ్మవారికి పూజలు కూడా, అభిషేకాలు అన్ని చేస్తారు. అదే రోజు పోషమ్మ కాడికి బోనాలు తీసుకొని వెళ్తాము మేము తెలుగోళ్ళందరము. నెక్స్ట్ డే అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తాము. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెద్దమ్మ తల్లికి ఉన్న తెలుగు వాళ్ళకు ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎందుకు పెద్దమ్మ తల్లి బోనాలు చేస్తున్నాం అనేది అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే పోతరాజు కూడా గ్రామ దేవతల దగ్గర ఎందుకు ఉంటాడన్న విషయాన్ని కూడా చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెనుగొల్ల జంపన్న అని కుల పెద్ద ఒక అతను ఉండే. అతని భార్య పాపమ్మ, వారి సంతానం 9. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అవుతుందన్నమాట. తెనుగోళ్ళు అందరూ కలిసి తిండి లేదు, నీరు లేదు అని శివుణ్ణి వేడుకుంటారు. భయపడకన్నా అని ముదిరాజులకు కష్టం లేకుండా చేస్తానని చెమట తడిపి భూమి వేస్తాడు, తోటలు పుట్టిస్తాడు శివుణ్ణి. వీళ్ళందరూ కలిసి శివుణ్ణి మర్చిపోతారు. పండ్లు అమ్ముకోవడం చేయడం, అట్లా దానంతో ధనాలతో నిండిపోతారు కాబట్టి అహంకారంతో శివుణ్ణి మర్చిపోతారు. తెనుగోళ్ళు అందరూ కలిసి తమ తప్పేంటో తెలుసుకొని మళ్ళీ తోటలు పండేలాగా శివుని వేడుకుంటారు. అప్పుడు శివుడు వాళ్ళ తోటలు పండేలాగా చూస్తాడు. ఒకరోజు అప్పుడు తెనుగోళ్ళకు ముత్యాలు, డబ్బు చాలా ఉంటాయి జంపన్న వాళ్ళకి. అయితే ఒకరోజు పండ్లు అమ్మడానికని జంపన్న వెళ్తాడు. అక్కడ ముత్యాలు అవన్నీ పోగొట్టుకొని వస్తాడు. అలాగే సేమ్ పాపడాల పాపమ్మ కూడా తన బుట్టలో పండ్లు వేసుకొని అమ్మడానికి పోతుంది. పోయిన దారి మధ్యలో ఏమవుతుందనంటే ఒక మాంత్రికుడు కలుస్తాడు. కలిసి పండ్లు కొందామని అడుగుతూ ఉంటాడు. బుట్టిలో చేపెడతాడు. చేపెడితే అప్పుడు పాపడాల పాపమ్మ తిడుతుంది, బుట్టలో ఎందుకు చేపెడుతున్నావు అని. అప్పుడు ఆ మాంత్రికుడు ఏం చేస్తాడంటే, తెనుగోళ్ళకి ఒక పండు ఉండద్దు, ఒక కాయ ఉండద్దు, మీరు తాగడానికి నీరు ఉండద్దు అని చెప్పేసి రాక్షసుల రూపంలో, కాకుల రూపంలో మొత్తం తోటలన్నీ నాశనం చేయాలని చెప్పి చూస్తాడు. అలానే నాశనం చేస్తాడు. నాశనం చేసినాక ఇప్పుడు తెనుగోళ్ళందరికీ తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక ఏం చేయాలో అర్థం కాక దేవుణ్ణి వేడుకుంటారు. అలాగే తెనుగోళ్ళందరూ కూడా ఆ కాకుల మీద ఆ బాణాలతో ఆ ఫైటింగ్ యుద్ధం చేస్తారు. ఎంత చేసినా కానీ అవైతే నశించవు. అప్పుడు ఈ జంపన్న, తెనుగుల జంపన్నకి 9 కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు కూడా వెళ్ళి, పెద్దోడు వెళ్ళడు, మిగతా వాళ్ళు వెళ్తారు. ఆ కొడుకులు కూడా వెళ్తారు, వెళ్ళి యుద్ధం చేస్తారు. అయినా కానీ అక్కడ ఉన్న రాక్షస కాకులు చనిపోవు. తెనుగు వాళ్ళందరూ వాటితో యుద్ధం చేస్తారు. అయినా ఎవ్వి మాత్రం నశించవు. అప్పుడు అసలు వాళ్ళకి ఏం చేయాలనేది కూడా అర్థం అవ్వదు. అలాంటి టైంలో ఇక్కడ తెనుగు జంపన్న 3 కొడుకులు ఏమంటారంటే, తండ్రి మేమైతే వెళ్ళొచ్చాం కానీ మా వల్ల అయితే కాలేదు. మేము 10 రోజులు ఉన్నాం, వారం రోజులు ఉన్నాం, అయినా కూడా మేమైతే వీటిని చంపలేక, తిండి తిప్పలేక మేమైతే వెనక్కి వచ్చాము. పెద్దన్న అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా అని చెప్పేసి అంటారు. ఆ మాటలు విన్న పెద్ద కొడుకు, తండ్రి నేనైతే వెళ్తానని చెప్పేసి అమ్మ నాన్న కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని తోటలోని కాకుల దగ్గరికి అయితే వెళుతాడు. తను ఎంత బాణాలతో వేసిరేసినా, ఏం చేసినా ఆ కాకులైతే నశించవు. అలానే రోజులు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. అక్కడి కథ అలా ఉండంగా ఇక్కడ జంపన్న, తెనుగుల జంపన్న వాళ్ళ దగ్గర ఏమవుతుందో మనం చూద్దాం. జంపన్న కులపోళ్ళు అందరు కలిసి అనుకుంటారా, మనం వెళ్ళినప్పుడు, వేటకు వెళ్ళినప్పుడు 10 రోజుల్లోనే, 12 రోజుల్లో తిరిగి వచ్చాము. పెద్ద కొడుకు జంపన్న పెద్ద కొడుకు వెళ్ళి ఇప్పటికీ నెలలు గడిచినా తను ఇంకా రాలేదు అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ జంపన్న పెద్ద కొడుకు పరిస్థితి ఏంటంటే, ఆ కాకులను చంపలేకపోతున్నాడు. అతని శరీరంలోనూ చిన్న చిన్న పీసెస్గా ఒక్కొక్కటి తెగి పడతాయి. వీళ్ళు అతని పెద్ద కొడుకును వెతుక్కుంటూ వెళ్తారు తోటలోకి. అక్కడ వీళ్ళకి ఆ చిన్న చిన్న ముక్కలుగా రక్తం బోట్లాగా కనిపించేసరికి వాళ్ళ పెద్ద కొడుకు చనిపోయాడని చెప్పేసి జంపన్న అనుకొని ఇంటికి వచ్చి బాడీ దొరకకపోయినా అంత్యక్రియలు అయితే చేస్తారు.
11 రోజులు పెద్ద కర్మ చేస్తారు. అలా సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. అయినా పెద్ద కొడుకు రాడు. సంవత్సరానికి సంవత్సరికం చెయ్యాలి కాబట్టి చేద్దామని అనుకుంటాడు. అక్కడ ఏమవుతుందంటే జంపన్న పెద్ద కొడుకు కాకులను హతమారుస్తాడు. కాకులన్నీ చచ్చిపోయాయి కదా, నేను చెప్తే మా కుల పెద్దలు ఎవరు నమ్మరు కదా అని చెప్పేసి కాకులను మెడలు వేసుకొని కావడికి కట్టుకొని అయితే తీసుకొని వస్తాడు. అయితే ఇంటికి వచ్చేసరికి ఇక్కడ జంపన్న ఏం చేస్తాడు, సంవత్సరికానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. జంపన్నను చూసి పెద్ద కొడుకు షాక్ అవుతాడు. అలాగే జంపన్న కూడా అలానే ఫీల్ అవుతాడు. నువ్వు చచ్చిపోయావు అనుకున్నాము, నీకోసం అన్ని అంత్యక్రియలు చేశాము, ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి ఇంటి బయటనే జంపన్న పెద్ద కొడుకునైతే ఆపేస్తాడు. అప్పుడు నేను పోయింది కులం కోసమే, ఆ తోటలో ఉన్న కాకులను చంపడానికి కదా నాన్న, నేనేం తప్పు చేశానని నన్ను ఎందుకు రావద్దు అని అంటున్నారు అని చెప్పేసి అడుగుతాడు. నాకు తిండి ఎలా, తిప్పలు ఎలా అని చెప్పేసి అడిగితే అప్పుడు జంపన్న ఒక వరం ఇస్తాడు. నువ్వు తెనుగోళ్ళను అడుక్కునే కాకి పడగల వంశంలో పుడతావు, నువ్వు పెద్దమ్మ తల్లి కథ చెప్పుకుంటూ ఉంటావు అని చెప్పేసి అయితే అతనికి వరం ఇస్తాడు. అలాగే ఈ కథ ఇక్కడ సాగుతూ ఉంటాయి. అక్కడ తోటలో ఏమవుతుందంటే తోటలో మాంత్రికుడు రామన్న రాక్షసులను మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు తెనుగోళ్ళు అందరూ కలిసి శివుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు శివుడు నాతో కాదు అని పార్వతీదేవిని అడుగుతాడు. పార్వతీదేవి కూడా నాతో కాదు శివయ్య అని చెప్తుంది. బ్రహ్మ విష్ణుదేవులందరినీ అడుగుతారు, ఎవ్వరు నాతో కాదు అని అంటారు. అప్పుడు ఏం చేయాలో శివుడికి అర్థం కాదు. అప్పుడు పార్వతీదేవి అయితే ఇలా చెప్తూ ఉంటుంది. పార్వతీదేవి, ఆ రాక్షసులను చంపితే ఒక్క చుక్క రక్తం బొట్టు కూడా నేల మీద పడరాదు, అప్పుడైతేనే ఆ రాక్షసులు 1,000,000 రాక్షసులే చచ్చిపోతారు, మళ్ళీ పుట్టరు అని చెప్తుంది. ఆ రాక్షసులను చంపడానికి ఆదిపరాశక్తి అయితే ఉండాలి. ఆదిపరాశక్తిని ఆపే అంత దమ్ము తెనుగోళ్ళకు ఉందా ఆ అమ్మవారిని అని చెప్పేసి అయితే పార్వతీదేవి అంటది. నువ్వు నాకు అండగా ఉండు పార్వతమ్మ, నేనైతే వాళ్ళకి చెప్తాను అని చెప్పేసి శివుడు అంటాడు. శివుడు ఏం చేస్తాడంటే తెనుగోళ్ళు అందరు కలిసి శివుడిని వేడుకున్నాడు కాబట్టి ఇక శివుడు అయితే ఏం చేస్తున్నాడు అని అంటే జంగమయ్య రూపం దాల్చి తెనుగోళ్ళ గూడెంకి అదే కుల పెద్ద అయిన జంపన్న ఇంటికైతే వస్తాడు. దూరం నుంచి వచ్చే జంగమయ్యను జంపన్న చూసి రుద్రాక్ష వేసుకున్న జంగమయ్య వస్తున్నాడు అంటే మన కష్టాలు తీరుతాయి, మనకి ఏదో ఒకటి చెప్తాడు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ వాళ్ళైతే శివుడు అని చెప్పేసి అయితే అనుకోరు, ఎవరో జంగమయ్య వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, రాక్షసులు అంతం కావాలంటే ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ఒకరు పుట్టాలి. తెల్లపిండి, పచ్చపిండి, పట్నం, నిమ్మకాయల దండ, మత్త కొల్పిన మేక కావాలి. అంతం చేసే సమయంలో శక్తికి అంటే శక్తి మీన్స్ అమ్మవారు, అమ్మవారికి నాలుక మీద రక్తం పడుతుంది, అది భూమి మీద పడద్దు, అప్పుడైతేనే రాక్షసులు అందరూ అంతమవుతారని పార్వతీదేవి శివునికి అయితే చెప్తుంది. ఆ శక్తి పెద్దమ్మ తల్లి అయి పుడుతుందన్నమాట. అయితే జంగమయ్య వేషం వేసుకొని తెనుగోళ్ళ గూడానికైతే శివుడు వస్తాడు కదా, తెనుగోళ్ళ జంపన్న ఆయన భార్య చూసి జంగమయ్య వస్తున్నాడు అని చెప్పేసి మనకి ఏదో ఒక సమస్యకి పరిష్కారం చెప్తాడు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఆ జంగమయ్య శంకరుడు అన్న విషయం తెలియదు. కాళ్ళ మీద పడి శివుని వేడుకుంటారు. అప్పుడు అంటే జంగమయ్యని వేడుకుంటాడు. శివుడు నవ్వుకుంటాడు. ఒక మాట చెప్తా వింటారా అని అడుగుతాడు జంగమయ్య తెనుగోళ్ళ జంపన్న వాళ్ళని. తోటలు చల్లగా ఉండాలి అంటే జంగమయ్య మీరు చెప్పినవన్నీ చేస్తామని చెప్పేసి తెనుగోళ్ళ జంపన్న వాళ్ళందరూ అయితే అక్కడ అంటారు. ఆ జంగమయ్యకి దీపాలతో హారతులు ఇస్తారు, దండాలు పెడతారు, పాదాలు కడుగుతారు. నువ్వు చెప్పిన మాట వింటాము, మా పండ్లు పొలాలు మా అన్ని అంటే మా సంపద అంతా మంచిగా ఉండాలని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ సరే నేను చెప్పిన మాట వింటే తోటలు చల్లగా ఉంటాయి, మీరు ఆ శివుని వేడుకోండి, శివుడు ఒక శక్తిని పుట్టిస్తాడు. శక్తి ఎట్లా అంటే కొబ్బరికాయలు, నిమ్మకాయలు, సత్యాన బోనాలు, డప్పులతో ఆటపాటలు ఆడుకుంటూ చుట్టూ బోనాలు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టాలి, పండగలకు పబ్బాలు చేయాలి అని చెప్పేసి అయితే జంగమయ్య చెప్తాడు. అప్పుడు మా రెక్కలు ముక్కలైనా పర్లేదు జంగమయ్య, మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి తెనుగోళ్ళ జంపన్న అయితే చెప్తాడు. అది పరాశక్తి ఎలా ఉంటుందంటే పెద్ద పుల్లి మీద కూర్చొని త్రిశూలంతో నిమ్మకాయ దండలతో చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తాడు. అయితే అప్పుడు వాళ్ళకి ఒక సలహా ఇస్తాడు, మీరైతే శివుణ్ణి వేడుకోండి అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఆ పాటలతోటి శివుణ్ణి అయితే వేడుకుంటారు. వేడుకుంటా ఉంటే తోటలోకి శివుడు ఒక జడ తీసి శక్తిని తీసి వేస్తాడు. అక్కడ శక్తి పుడుతుంది కాబట్టి తోటలో అమ్మవారు ఎలా ఉన్నారంటే పెద్ద పులి మీద కూర్చొని గంభీరంగా అమ్మవారు మెడలో నిమ్మకాయల దండ, చేతిలో త్రిశూలం పట్టుకొని చాలా భయంకరంగా ఉంటారు. వీళ్ళందరూ భయపడతారు, తెలుగు వాళ్ళందరూ.
అప్పుడు అమ్మవారిని వేడుకుంటారు. పట్నం వీర బోనం చేస్తారు, పట్నం వేస్తారు, ఎర్రపిండి, పచ్చపిండి, నల్లపిండితో పట్నం వేస్తారు. అప్పుడు వీళ్ళు తెలుగు వాళ్ళు రాక్షసులను చంపుతూ ఉంటే అమ్మవారు నాలుక మీద రక్తం పడేలాగా చేయాలి. అప్పుడైతేనే రాక్షసులు మళ్ళీ పుట్టరు. అలానే అవుతుంది ఉంటుందన్నమాట. అక్కడ అమ్మవారి నాలుక మీద రక్త బొట్టు పడుతుంది. భూమి మీద ఒక్క చుక్క కూడా పడదు. అక్కడ రాక్షసులు మొత్తం అంతమైపోతారు. రాక్షసులు అందరూ చనిపోయినాక అమ్మవారికి ఇంకా ఆకలిగా ఉంటుంది, ఆగ్రహంతో ఉంటుంది. అప్పుడు తెలుగు వాళ్ళందరూ వేడుకుంటారు, అమ్మ శాంతించమ్మా శాంతించమ్మా అని వేడుకుంటారు. తోట లోపల గుళ్ళు కట్టి పట్నం వేసి వీరబోనం, మేకపోతులు బలి మత్త కొలిపి అవన్నీ చేస్తామని చెప్పేసి శాంతించమని అయితే కొంగు పట్టుకొని తెలుగు వాళ్ళందరూ కలిసి వేడుకుంటారు. అప్పుడు అమ్మ శాంతిస్తుంది. అప్పుడు అమ్మకి గుళ్ళు గోపురాలు కట్టి పంబాలతో డప్పులతోటి వీరబోనం ఎత్తుకొని అమ్మవారి గుడి ముంగట పట్నమేసి బోనం చెల్లించి అవన్నీ చేస్తారు. పట్నం అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో మేము పెద్దమ్మ తల్లి బోనాలు చేసినప్పుడే పెద్దేవర కొలుపు కూడా చేసుకున్నారు అమ్మ వాళ్ళు. అంటే కొందరు సైడు బాలమ్మ, దుర్గమ్మ అనే పేర్లతో పిలుస్తారు. సో మాకు ఆ రోజే ఈ కొలుపు ఉంది, మాకు అక్కడ పెద్దమ్మ తల్లి బోనాలు ఉన్నాయి. రెండు అవ్వడం వల్ల కొంచెం నేను అమ్మవారి దగ్గర జరిగే వీడియోలు అయితే తీయలేకపోయాను. అలాగే మేము అమ్మవారి దగ్గర సుంకు బియ్యం పట్టినప్పుడు వీడియో కూడా తీశాను. నేనైతే టెక్స్ట్ యాడ్ చేస్తాను, సుంకు బియ్యం పట్టింది ఏంటి అనేది అయితే నేను టెక్స్ట్ యాడ్ చేస్తాను. సుంకు బియ్యం పట్టేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేను కూడా సుంకు బియ్యం దంచుట్లో పాల్గొన్నాను కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను. సుంకు బియ్యం ఎందుకు దంచుతారు అనేది కూడా ఇందులో మీకు చెప్తాను. ఎందుకంటే అమ్మవారికి కళ్యాణం కూడా తెనుగోళ్ళు చేస్తారు. సో అందుకోసమని సుంకు బియ్యం కలుపుతారు. ఆ కథ నేను ఇంకా మీకు చెప్తాను. మధ్యలో పెద్దది వచ్చింది కాబట్టి మీకు కొంచెం తెలవడం కోసం అయితే చెప్తున్నాను. మా దగ్గర బోనాలు కూడా చాలా బాగా జరిగాయండి. కాకపోతే లేట్ అయిపోయింది, నైట్ అవ్వడం వల్ల కొంచెం లైటింగ్ లేక మీకు ఇబ్బంది అయింది. పోషమ్మ కాడ బోనాలు కూడా మీరు చూసారు. అక్కడ కూడా బోనాలు మేకను బలివ్వడం లాంటివి జరుగుతాయి. ఎందుకంటే నేను వీడియో క్లారిటీగా చూపించలేదు, ఎందుకంటే బలివ్వడం అనేది కొందరు చూస్తే భయపడతారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో చేయలేదు. బోనాలు అయిపోయిన తెల్లారి కూడా మత్త కొలిపిన మేక అనేది ఇక్కడ పెద్దమ్మ తల్లికి ఇష్టం కదా, సో అట్లా కూడా చేస్తారు. కాకపోతే అలాంటి వీడియోలు నేను తీయలేదు, పెట్టాలని అనుకోలేదు కాబట్టి నేను తీయలేదు. ముఖ్యంగా మాకు ఇంట్లో పని ప్లస్ అక్కడ బోనాలు రెండు అవ్వడం వల్ల కొంచెం వీడియోలు అటు ఇటు అయినాయి, అంతకుమించి అయితే ఏం లేదు. కానీ నేను కథ మాత్రం నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా పెద్దమ్మ తల్లి కథ తెలవాలి, మీకు కూడా నా వీడియో చూసిన వాళ్ళకు కూడా పెద్దమ్మ తల్లి గురించి కొంచెమన్నా తెలవాలి కదా అని చెప్పేసి తెలుగోళ్ళకు పెద్దమ్మ తల్లికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎందుకు చేస్తారు అనేది అయితే మీకు చెప్పడానికైతే నేను వీడియో తీసి మీకోసం కథ నేర్చుకొని మరీ చెప్తున్నాను. బోనాల తెల్లారి అంటే బోనాలు నైట్ అక్కడ సమర్పించాం కదా, తెల్లారి ఊరి పొలిమేర, అంటే పొలిమేర కాదు, మాకు చెరువు ఉంటుంది గుడి దగ్గరనే. ఆ గుడి దగ్గర చుట్టూరా మాకు బలేస్తారన్నమాట. మేక డొప్ప తీసుకొని పంబాలోళ్ళే, పూజారి వాళ్ళే ఇదంతా చేస్తారు. సో మా గుడి కూడా నేను ఇందులో మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇంకా మనమైతే అమ్మవారి కథలోకి వెళ్దాం. మనం ఎక్కడ కథ స్టాప్ చేసామో అమ్మవారికి ఆగ్రహించింది, తర్వాతకి బోనం పట్నం తెనుగులు అన్నీ చేస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా. అయితే అమ్మవారి కళ్ళలోకి వచ్చి చెప్తుంది అన్నమాట, ఇట్లా తెనుగు వాళ్ళ జంపన్నకి నాకు నన్ను కళ్యాణం ఆడే మునీశ్వరుడు, ముని పెద్దిరాజు ఉంటాడు, అతనితో నాకు కళ్యాణం చేపించండి, అతను నా కోసమే పుట్టాడని పెద్దమ్మ తల్లి అయితే తెనుగు వాళ్ళకైతే చెప్తుంది. అలానే అని చెప్పేసి ఈ తెనుగు వాళ్ళు ఇక్కడ బోనాలు వేసి బోనాలు చేసుకుంటేనే అక్కడ అమ్మవారికి కళ్యాణం ఎందుకు చేస్తారో ఇప్పుడు చెప్తున్నా వినండి. అందుకోసమనే అమ్మవారికి బోనాలు చేసేటప్పుడు సుంకు బియ్యం కలిపి కళ్యాణం కోసం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ తెనుగోళ్ళందరూ కలిసి ముని పెద్దిరాజు దగ్గరికి వెళ్తారు. అతను అంచనా వేసుకుంటాడు, వీళ్ళందరూ పిలవంగానే వాళ్ళ మునీశ్వరుని పిలవంగానే వాళ్ళందరూ ఎవరని చెప్పేసి అంచనా వేసుకొని, ఓహో నా కోసం అక్కడ పెద్దమ్మ తల్లి కళ్యాణం చేసుకోవాలి, ఇప్పుడు నేను చేసుకోకపోతే ఈ తెనుగు వాళ్ళందరూ ఆ పెద్దిరాజు కాళ్ళు కడిగి పెద్దిరాజును పల్లకిలో తీసుకొని పెద్దమ్మ తల్లి దగ్గరికి వచ్చి అందంగా పట్నం వేసి వీరబోనం, పెద్దమ్మ తల్లికి నిమ్మకాయల దండ అన్నీ, పెద్దమ్మ తల్లికి ఏమేమి ఉంటాయి, మేకపోతు మత్త కొలిపి అన్నీ చేసి పెద్దమ్మ తల్లికి పెద్దిరాజుకి కళ్యాణం కూడా చేస్తారు.
ఈ కథలో మీకేమర్థమైందో నాకైతే తెలవదు గానీ, పెద్దమ్మ తల్లిని కులదైవంగా తెనుగోళ్ళు ఎందుకు వేడుకుంటారంటే, వాళ్ళకు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న సమయంలో శివుడిని వేడుకుంటే తెనుగోళ్ళ కోసం పెద్దమ్మ తల్లి అనే ఆదిపరాశక్తి ఉంటుంది. ఆదిపరాశక్తి అవతరిస్తుంది. అప్పుడు ఆ తెనుగోళ్ళందరూ కలిసి మా కులదైవంగా వేడుకుంటాము నీకు, బోనాలు చేస్తాము, పట్నాలు చేస్తాము, అంగరంగ వైభవంగా పంబాలతోటి, డప్పులతోటి అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పేసి అయితే వేడుకుంటారు. కులానికి ఒక్క దైవం అన్నట్టు గౌన్లలోకి ఎల్లమ్మ ఇట్లా అందరి కులాలకు ఒక్కొక్క ఇంటి దైవం ఉంటుంది కదా, అట్లాగా తెనుగోళ్ళందరికీ పెద్దమ్మ తల్లి అనేది కులదైవం. పెద్దమ్మ తల్లి గురించి అయితే అందరికీ అర్థమైంది అనుకుంటా. పెద్దమ్మ తల్లి తెనుగోళ్ళకు ఉన్న సంబంధం అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు మన గ్రామ దేవతల దగ్గర పోతరాజు ఎందుకు ఉంటాడనేది విషయం కూడా చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడైతే పోతరాజు గురించి చెప్తాను. అసలు ఈ పోతరాజు ఎవరి? పోతరాజు గ్రామ దేవతల దగ్గర ఎందుకు ఉంటాడు అని అంటే, పోతరాజు ఎవరో కాదు, శివుడు పార్వతి అంశలతో పుట్టిన అతనే. అయితే 7 కన్యలు ఉంటారు. ఆ 7 కన్యలు ఆ పార్వతీదేవికి పుట్టిన ఆడపిల్లలే. వాళ్లకు అండగా ఉండాలని చెప్పేసి పోతరాజునైతే పుట్టిస్తారు. ఆ కన్యలకి అండగా పోతరాజు ఉంటాడు కాబట్టి శివుడు పార్వతి వెళ్తాడు. అయితే ఇక్కడ పోతరాజుకి కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణమైన తర్వాతకి పోతరాజుకి ఎలాగో కళ్యాణం అయిపోయింది కాబట్టి ఈ కన్యలను ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు, మీరు గ్రామ దేవతలుగా ఉండండి అని చెప్పేసి అయితే వాళ్ళకైతే దీవెనిస్తాడు. ఆ గ్రామ దేవతలే పోషమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ తల్లి ఇలా 101 పేర్లతో గ్రామ దేవతలు ఉంటారు. అందుకోసమనే పోతరాజును గ్రామ దేవతల ముందు ఉంచుతారు. గ్రామ దేవతలు ప్రజల్ని కాపాడితే గ్రామ దేవతలకి రక్షగా పోతరాజు ఉంటాడు. అందుకే గ్రామ దేవతల ప్రతి గుడి ఉన్న కాడ పోతరాజు విగ్రహ రూపం, బండ రూపంలో అయితే పోతరాజు ఖచ్చితంగా గ్రామ దేవతల ముందు ఉంటాడు. నాకు తెలిసినంత వరకు పెద్దమ్మ తల్లికి తెనుగోళ్ళకు ఉన్న సంబంధం గురించి అయితే చెప్పాను. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. నేను తెలియక ఏదైనా తప్పు చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుసు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటాం మళ్ళీ, బాయ్.